సిబిఐ చీఫ్ల వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. కొద్ది రోజులుగా ఏర్పడిన పరిస్థితులతో మనస్తాపానికి గురైన సిబిఐ మాజీ చీఫ్ అలోక్ వర్మ సర్వీస్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సహజ న్యాయం దొడ్డిదారి పట్టిందన్నారు. వ్యవస్థ మొత్తం తలకిందులైందని, తనను పదవి నుంచి తొలగించారని చెప్పారు. వరుస వివాదాల తర్వాత 2 రోజుల క్రితమే ఆయన సిబిఐ డైరెక్టర్ గా తిరిగి ఛార్జ్ తీసుకున్నారు. అయితే ఛార్జ్ తీసుకున్న మరుసటి రోజునే ఆయనను పదవి నుంచి తప్పిస్తూ హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అగ్నిమాపక శాఖ హోంగార్డ్ డీజీగా ఆయనకు కొత్త బాధ్యతలు ఇచ్చింది. అయితే డీజీగా బాధ్యతలు తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. పూర్తిగా సర్వీస్ నుంచే తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. మరోవైపు సిబిఐ కొత్త డీజీగా మరోసారి బాధ్యతలు తీసుకున్న నాగేశ్వరరావు దూకుడు పెంచారు. 2 రోజుల క్రితం అలోక్ వర్మ తీసుకున్న నిర్ణయాలపై ఫోకస్ పెట్టారు. రెండోసారి ఛార్జ్ తీసుకున్నాక అలోక్ వర్మ ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను రద్దు చేశారు. బదిలీ ఉత్తర్వులు అందుకున్న వారు ఇప్పుడున్న స్థానాల్లోనే కొనసాగాలని చెప్పారు. ఇక సిబిఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా, డిప్యూటీ ఎస్పీ దేవేందర్ కుమార్ కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. అవినీతి కేసులో తమపై నమోదైన ఎఫ్ఐఆర్లు రద్దు చేయాలని వేసిన పిటిషన్ను కోర్టు రిజెక్ట్ చేసింది. పబ్లిక్ సర్వెంట్లు తప్పు చేశారా లేదా అనేది చట్టమే తేలుస్తుందని అభిప్రాయపడింది. రాకేష్ ఆస్థానా, దేవేందర్ కుమార్ పై విచారణను 10 వారాల్లో పూర్తి చేసి రిపోర్ట్ ఇవ్వనుంది సిబిఐ. అయితే ఆస్థానా పిటిషన్ను రిజెక్ట్ చేసిన కోర్టు 2 వారాల పాటు యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. డీటెయిల్స్ భరత్ ను అడిగి తెలుసుకుందాం. భరత్, చెప్పండి, సిబిఐలో అసలు ఏం జరుగుతోంది? అలోక్ వర్మ కొత్త బాధ్యతలు ఎందుకు తీసుకోలేదు? అలోక్ వర్మ కొద్దిసేపటి క్రితం సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిన్న సెలక్షన్ కమిటీ ఆయన సిబిఐ డైరెక్టర్ పదవి నుంచి మరోసారి తప్పివ్వడంతో ఆయన ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్కే రాజీనామా చేశారు. ఫైర్ సర్వీసెస్ డీజీగా బాధ్యతలు స్వీకరించేందుకు నిరాకరించారు. ఆయన రాజీనామా లేఖలో 2-3 కారణాలు పేర్కొన్నారు. ఒకటి, సెలక్షన్ కమిటీ సహజ న్యాయ సూత్రాల్ని విస్మరించింది. సహజ న్యాయ సూత్రాలు ఏంటంటే, నా మీద ఒక అలిగేషన్ వచ్చినప్పుడు నా వాదన వినాలి. ఇప్పుడు ఏదైతే రాకేష్ ఆస్థానా ఆరోపణలు చేశారో, రాకేష్ ఆస్థానా స్వయంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎదుర్కొంటున్నారు. ఆ రాకేష్ ఆస్థానా చేసిన ఆరోపణలే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కమిటీకి సబ్మిట్ చేసింది. ఆ కమిటీకి సబ్మిట్ చేసిన అంశాల్లో అట్లీస్ట్ నన్ను పిలిచి నా వాదన విని ఉండాల్సింది. అలా కాకుండా నన్ను మళ్ళీ సిబిఐ డైరెక్టర్ను పదవి నుంచి నా వాదన వినకముందే తొలగించడం అన్నది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమైన అంశం. ఇందులో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఎవరైతే ఏకే పట్నాయక్ను ప్రకటించారో, ఆయన ఏకే పట్నాయక్ కూడా స్పష్టం చేశారు, ఈ సివిసి చేసిన ఆరోపణలన్నీ కూడా తనవి కాదు, కేవలం రాకేష్ ఆస్థానా చేసిన ఆరోపణలు. సో వాటి బేసిస్ ఆధారంగా తనను తొలగించడం సమంజసం కాదు అన్నారు. అదేవిధంగా సిబిఐ ఇన్స్టిట్యూషన్ పరంగా, వ్యవస్థ పరంగా చాలా ఒక విధంగా క్రైసిస్ను ఎదుర్కొంటుంది, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది. 40 సంవత్సరాలుగా ఐపీఎస్ అధికారిగా తనకు మచ్చలేని చరిత్ర ఉంది. కానీ తాజా పరిణామాలతో నేను విసుగు చెందాను అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు చేపట్టకపోవడానికి ఆయన ఒక కారణం చెప్పారు. నార్మల్గా ఐపీఎస్ ఆఫీసర్లకు 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఉంటుంది. నిజానికి అలోక్ వర్మ 60 సంవత్సరాలు జూలై 31, 2017లోనే పూర్తి చేసుకున్నారు. అయితే ఆయన జనవరి 31, 2017న సిబిఐ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సిబిఐ డైరెక్టర్ రిటైర్ అయినా సరే, అంటే 60 సంవత్సరాలు దాటినా సరే, ఆయన ఫిక్స్డ్ టెన్యూర్ కనీసం 2 సంవత్సరాల పదవీ కాలం చేసి ఉండాలి. సో జనవరి 31, 2017 ఆయన బాధ్యతలు స్వీకరించారు కాబట్టి
జనవరి 31, 2019 అంటే ఈ నెలాఖరు వరకు ఆయన సిబిఐ డైరెక్టర్గా పదవిలో ఉండాలి. ఒకవేళ సిబిఐ డైరెక్టర్ పదవి చేపట్టకపోయి ఉంటే ఆయన జూలై 2015 నాటికే రిటైర్ అయి ఉండాలి. కాబట్టి నేను సిబిఐ డైరెక్టర్గా ఉన్నందువల్లే నాకు ఈ జనవరి 31, 2019 వరకు అవకాశం దొరికింది. నన్ను ఎప్పుడైతే సిబిఐ డైరెక్టర్గా తొలగించారో అప్పుడు నాకు ఫైర్ సర్వీసెస్ డీజీగా బాధ్యతలు చేపట్టాల్సిన అధికారం కూడా ఉండదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ 60 ఏళ్ళు దాటిపోయాయి. అందువల్ల నేను ఈ బాధ్యతలు చేపట్టానంటూ ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అంటే సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖకు ఆయన లేఖ రాశారు. లేఖలో ఈ మొత్తం అంశాలను కూడా ఆయన చెప్పారు. దీని మీద చాలా రియాక్షన్స్ వ్యక్తమవుతున్నాయి. ఒక అలోక్ వర్మను బలి పశువును చేశారన్న విమర్శలు కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇంకోవైపు అలోక్ వర్మ స్థానంలో నిన్న రాత్రే మళ్ళీ ఎం నాగేశ్వరరావును సిబిఐ డైరెక్టర్గా, సిబిఐ ఇన్ఛార్జ్ డైరెక్టర్గా నియమించారు. సిబిఐ ఇన్ఛార్జ్ డైరెక్టర్గా నియమించిన వెంటనే నాగేశ్వరరావు గత 2 రోజుల్లో అలోక్ వర్మ ఏదైతే ట్రాన్స్ఫర్స్ బదిలీలు చేశారో ఆ బదిలీలన్నింటినీ మళ్ళీ రద్దు చేశారు. సో ఒక విధంగా సిబిఐలో క్రైసిస్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అక్టోబర్ 23న ఎప్పుడైతే అలోక్ వర్మ, రాకేష్ ఆస్థానాలు ఇద్దరిని బలవంతంగా సెలవులో పంపిన తర్వాత ఏదైతే పరిణామాలు జరుగుతున్నాయో, వరుసగా ఆఫీసర్స్ను ట్రాన్స్ఫర్ చేయడం, ఈ పరిణామాలన్నీ కూడా మళ్ళీ కంటిన్యూ అవుతున్నాయి. మళ్ళీ సిబిఐ క్రైసిస్లోకి వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పుడు నిజానికి ఇప్పుడు కొత్త సిబిఐ డైరెక్టర్ కోసం మళ్ళీ కమిటీ సమావేశం జరగాల్సి ఉంటుంది. ఆ కమిటీలో ఏకాభిప్రాయం ఉంటుందా లేదా, ఈలోగా ఎలక్షన్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి. సో ఈ పరిణామాలన్నీ కూడా చాలా బాధాకర పరిణామాలు. సిబిఐ విశ్వసనీయత కోల్పోతుంది ఈ పరిణామాలతో. ఎందుకంటే ఒక ఆఫీసర్ వచ్చి తనకు అనుకూలమైన ఆఫీసర్స్ను ట్రాన్స్ఫర్ చేస్తాడు, మళ్ళీ ఇంకో డైరెక్టర్ వచ్చి మళ్ళీ దాన్ని రివోక్ చేస్తారు, ఇప్పుడు మళ్ళీ ఇన్ఛార్జ్ డైరెక్టర్ వచ్చి ఆయన జారీ చేసిన ఆదేశాలను రద్దు చేస్తారు. సో సిబిఐలో అసలు రోజు ఏం జరుగుతుంది అన్నది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇంకోవైపు రాకేష్ ఆస్థానా ఎవరైతే స్పెషల్ డైరెక్టర్ ఉన్నారో, ఎవరి కారణంగా అయితే అలోక్ వర్మకు, రాకేష్ ఆస్థానాకు ఎవరి మధ్య విభేదాల వల్ల ఈ పరిస్థితి వచ్చిందో, ఆయన రాకేష్ ఆస్థానా మీద ఎఫ్ఐఆర్ను కొట్టివేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. సిబిఐ దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుపుతోంది. అయితే ఎఫ్ఐఆర్ను కొట్టివేయడానికి నిరాకరిస్తూ 2 వారాల పాటు అరెస్టు చేయొద్దు రాకేష్ ఆస్థానాను, స్టేటస్ కోను కొనసాగించాలి. అదే సమయంలో సిబిఐ తన దర్యాప్తును కొనసాగించాలి. రాకేష్ ఆస్థానా, డిఎస్పీ దేవేందర్ కుమార్, మధ్యవర్తి మనోజ్ ప్రసాద్, ఈ ముగ్గురు మీద సిబిఐ ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. గతంలో అలోక్ వర్మ విచారణకు ఆదేశించారు. సో ఆ విచారణను కొనసాగించాలి. 10 వారాల్లోగా, అంటే దాదాపు ఇంకా 2.5 నెలల్లోగా వీళ్ళ మీద దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయాలని చెప్పింది. అదే సమయంలో ఎఫ్ఐఆర్ మాత్రం వీళ్ళ మీద కొట్టివేసేందుకు, ఈ ముగ్గురు కూడా ఎఫ్ఐఆర్ కంటిన్యూ అవుతుంది, వాళ్ళ మీద దర్యాప్తు కొనసాగాలని చెప్పింది. రాకేష్ ఆస్థానా స్పెషల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన అరెస్ట్ నుంచి ప్రొటెక్షన్ కేవలం 2 వారాల పాటు మాత్రమే ఇచ్చింది. ఆ తర్వాత 2 వారాల పాటు అవసరమైతే ఇన్వెస్టిగేషన్లో కనుక ఆయన పాత్ర ఉన్నట్టు తేలితే ఆ తర్వాత అరెస్ట్ కూడా చేయొచ్చు అంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ఈ పరిణామాలన్నీ చకచక జరిగిపోతున్నాయి. ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఎం నాగేశ్వరరావు మళ్ళీ ఉదయం బాధ్యతలు చేపట్టగానే ఆయన తన పని తాను చేసుకుపోతున్నారు. జనవరి 31కే నిజానికి అలోక్ వర్మ టెన్యూర్ కంప్లీట్ కావాల్సింది, కొత్త సిబిఐ డైరెక్టర్ నియామకం జరగాల్సి ఉంది. ఇప్పుడు ఇన్ఛార్జ్ డైరెక్టర్ మాత్రమే నాగేశ్వరరావు. సో ఈ నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే, ప్రధానమంత్రి మోడీ, జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని కమిటీ మళ్ళీ సమావేశమై మళ్ళీ కొత్త సిబిఐ డైరెక్టర్ నియామకం, ఎలాగో అలోక్ వర్మ ఉన్నా లేకున్నా జనవరి 31 ఆయన రిటైర్మెంట్ అవుతుంది కాబట్టి మళ్ళీ కొత్త సిబిఐ డైరెక్టర్ ఎంపిక అయితే చేపట్టాల్సి ఉన్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ భరత్. जो भी मेजॉरिटी थी वो सर्वसम्मति तो नहीं है,
मगर जो मेजॉरिटी है उसके मुताबिक फैसला लिया गया है। मगर मेरा विचार ये है कि सीवीसी का कोई अधिकार नहीं है डायरेक्टर सीबीआई को इन्वेस्टिगेट करने का, और सारी प्रीमियर इन्वेस्टिगेटिंग एजेंसी के लिए बहुत शर्म की बात है। उनके सीख को धक्का लगा है, और अगर 6 महीने से पहले ये ऐसा कॉन्फ्लिक्ट चल रहा था तो सरकार को समय पे इसकी समीक्षा लेनी चाहिए थी। రాఫెల్ కుంభకోణం నుంచి తప్పించుకోవటానికే సీబీఐ డైరెక్టర్ ను ట్రాన్స్ఫర్ చేశారన్నారు కాంగ్రెస్ నేత మల్లు రవి. అలోక్ వర్మ నుంచి వివరణ తీసుకోవాలని మల్లికార్జున ఖర్గే చెప్పినా ప్రధాని పట్టించుకోలేదని విమర్శించారు. సీబీఐ డైరెక్టర్ ను ఆగమేఘాల మీద ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారని ప్రశ్నించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును ప్రధాని స్వార్థానికి వాడుకున్నారని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు మల్లు రవి. ప్రధానమంత్రి మోడీ గారు సిబిఐ డైరెక్టర్ ని ఆ పదవి నుంచి తొలగించిన విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టి మళ్ళీ అలోక్ వర్మ గారిని సిబిఐ డైరెక్టర్ గా పదవీ స్వీకారం చేయమని చెప్తే వారు ఆ పదవిలోకి వచ్చిన వెంటనే ఒక వారం రోజుల్లో అలోక్ వర్మ గారిని అసలు సిబిఐ డైరెక్టర్ పోస్ట్ నుంచే ట్రాన్స్ఫర్ చేసి డైరెక్టర్ జనరల్ ఫైర్ సర్వీసెస్ అనే దాంట్లో పంపించడం జరిగింది. అంత తొందరపాటుగా నిర్ణయం తీసుకోవడం వెనక్కున్నటువంటి విషయం ఏంటో దేశ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ప్రతిపక్ష పార్టీగా మాకుంది. దీనికంటే ముఖ్య కారణం అలోక్ వర్మ డైరెక్టర్ సిబిఐ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఈ రఫేల్ మీద వచ్చిన ఆరోపణల మీద సిబిఐ డైరెక్టర్ ఎంక్వైరీ చేయాలని ఒక రిప్రజెంటేషన్ 3 సభ్యులు ఆయనకు రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ మీద ఆయన నిర్ణయం తీసుకునే సమయంలోనే అర్ధరాత్రికి వేరే కారణాలు చూపించి ఆయన అక్కడి నుంచి పంపించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఇతన్ని ఈ నెల రోజులు ఉంచిన రఫేల్ ఆరోపణలు ప్రధానమంత్రి మీదనే ఉన్నాయి. ఆ ఆరోపణల మీద ఎంక్వైరీ చేపిస్తే ఇబ్బంది అవుతుందని ఆయన మీద ప్రధానమంత్రి మీద వచ్చిన ఆరోపణల్ని ఎంక్వైరీ చేయకుండా ఉండటం కోసమే రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా కలిగినటువంటి సిబిఐ డైరెక్టర్కి ఒక సాంకేతిక పరమైనటువంటి చిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయటం అంటే తప్పనిసరిగా రఫేల్ ఆరోపణల మీద నుంచి తన్ను తాను రక్షించుకోవటానికి ఆయన ఆత్మరక్షణే ముఖ్యం తప్ప దేశ రక్షణ గురించి పూర్తి గాలికి వదిలిపెట్టి ఆయన చేశాడు.